ప్రతిసారి ఒక గొప్ప డాక్టర్ గురించి కానీ లేదా ఒక గొప్ప సైంటిస్ట్ గురించి కానీ విన్నాం. కానీ ఈరోజు నేను ఒక గొప్ప పేషెంట్ గురించి మాట్లాడబోతున్నాను. హలో అండి, ఐఎమ్ డాక్టర్ రాజేష్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ ఫ్రమ్ సన్షైన్ హాస్పిటల్. ఈ పేషెంట్ గురించి ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది, కానీ అదే ప్రపంచాన్ని గురించి ఈ పేషెంట్ గుర్తుపెట్టుకోలేడు. ఎవరయ్యా తాను అంటే తను ఒక యుఎస్ సిటిజన్ అండి. తను 1926 జాన్లో పుట్టాడు. తన 7వ ఏట తనకు ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ తర్వాత తనకి రెగ్యులర్గా ఫిట్స్ రావడం మొదలైంది. అప్పుడు అందుబాటులో ఉన్న ఎలాంటి మెడికేషన్ వాడినా ఆ ఫిట్స్ అనేది కంట్రోల్ అవ్వలేదు. తన 27వ ఏట విలియం బెక్కర్ అనే సర్జన్ తనకి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ సర్జరీ తన జీవితాన్ని ఒక కొత్త రూపానికి మార్చేసింది. ఆ మార్పే మెడికల్ సైన్స్లో ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది. ఆ సర్జరీ తర్వాత తనకి ఫిట్స్ అనేది తగ్గింది. తను ఎలాంటి కొత్త మెమరీస్ ఫామ్ చేయడం జరగలేదు. ఆ సర్జరీ ద్వారా తన మెదడులో హిప్పోకాంపస్, అమిగ్డాలా అండ్ మీడియల్ టెంపోరల్ లోబ్స్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది. తనే హెన్రీ మొలెసన్. అప్పటి వరకు మన న్యూరోసైన్స్లో కొత్త మెమరీస్కి ఫామ్ అయ్యే చోటు అనేది ఆ విషయంలో సందిగ్ధం ఉండేది. ఈ సర్జరీ తర్వాత కొత్త మెమరీస్ ఎక్కడ స్టోర్ అవుతాయని న్యూరోసైన్స్కి అర్థమైంది. ఇలాంటి ఎంతోమంది పేషెంట్స్ మన మెడికల్ సైన్సెస్కి అభివృద్ధి చెందడానికి దోహదపడుతున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.